పెద్దలారా, మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. సో, జీవన ప్రయాణంలో జర్నీ సాగుతా ఉంటుంది. చదువు, దాని తర్వాత ఉద్యోగాల వేట, జీవన పోరాటం. ఈ క్రమంలో నేను ఖానాపురానికొచ్చాను. అంటే ఆర్గనైజేషన్‌గా, స్టూడెంట్‌గా పరిచయస్తుండొచ్చు. ఖానాపురం ఇది గతంలో గ్రామ పంచాయతీగా ఉండేది. దాని తర్వాత ఇది ఖమ్మం కార్పొరేషన్‌లో మెర్జ్ అయింది. ఖానాపురం గ్రామ పంచాయతీ కాస్త 60 డివిజన్‌లో ఒక డివిజన్‌గా లేకపోతే 4, 5 డివిజన్‌లుగా ముక్కలయ్యి కనిపించడానికి అట్లున్నా విభాగాలు విడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. 5, 6 డివిజన్లు అయినట్టుగా ఉన్నది. సో, అటు గట్టే సెంటరు అక్కడ మొదలుపెడితే ఖానాపురం. ఇక్కడ ఖానాపురం పాత ఊరు, శ్రీకృష్ణుడి గుడి, ఇంకా వుడ్‌కట్స్ వైఎస్ఆర్ నగర్ దాకా. ఇది క్రమం. సో, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నేపథ్యంలో నేను నా జర్నీలో ఖానాపురానికొచ్చాను కిరాయి పర్పస్. ఇంటి పక్కనే పుష్పక్క ఉంటుంది. కొంచెం నాకు ఇక్కడ ఎవరు పరిచయం లేదు. సో, మొదట్లో పుష్పక్క రూల్స్ కొంచెం గమనించినప్పుడు స్ట్రిక్ట్‌గా ఉందా అనుకునేవాడిని. ఆహ్, కానీ రాను రాను తన ఏదైతే ఉందో మిలిటరీ డిసిప్లిన్ కొంచెం కొంచెమే కాదు, ఎక్కువ బరాబర్‌గా నేను తలుపు గడిపెట్టుకొని కూడా తలుపు పెట్టుకునేవాడిని. పుష్పక్క ఉందంటే నేను ఖచ్చితంగా తలుపు గడి కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంత భరోసాగా ఉండేది. సో, నాకు సంబంధించి తమ్ముడా, తమ్ముడా అంటూ ఆప్యాయంగా ఉన్నది. సో, తను ఈ మధ్యనే కాలం చేయటం కొంచెం బాధాకరమైన విషయమే. ముఖ్యంగా గార్ల ప్రాంతంలో ఇక్కడ కొత్తగూడెమేనా గార్ల ప్రాంతానికి అమ్మా, నాన్న చనిపోవడంతోని కొత్తగూడెం ప్రాంతానికి వెళ్ళటం. పెళ్లి రీత్యా చిన్న వయసులోనే పెళ్లి కావటం. పెళ్ళికి సంబంధించి నిల్లట్లోళ్ళ ఫ్యామిలీలో ఇయటం. సో, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. సో, ఇది జనరల్‌గా ఒక రజక కుటుంబానికి సంబంధించి ఒక సామాన్యమైనటువంటి మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ఇట్లా జీవితాలకు సంబంధించినటువంటి ఇదిగా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. పుష్పక్క కూడా మొదటి నుంచి శ్రామిక మహిళగా ఉన్నది. చైల్డ్‌హుడ్ నుంచి అంటే ఊహ వచ్చి ఎదిగే దగ్గర నుంచి ఖచ్చితంగా ఆ ఇంటి కోడలుగా మెట్టినింట్లో పుట్టినింటికి సంబంధించి లేకపోయినా వాళ్ళ పెదనాన్న వాళ్ళ ఇంటి దగ్గర పెరిగినా కూడా మెట్టినింటి దగ్గరకొచ్చిన తర్వాత ఇంక మళ్ళీ జనరల్‌గా ఆడపిల్లలంటే మనం చూస్తా ఉంటాం. మెట్టినింటికి వెళ్ళటం, మెట్టినింటి నుంచి పుట్టింటికి వెళ్ళటం. పుట్టింట్లో సాధక బాధకాలు చూస్తుంటారు. ఏదైనా కష్టం చెప్పుకోవడానికి. మరి తల్లి మరి ఎట్లా ఇబ్బందులు పడ్డదో మరేందో. సో, భర్తకు సంబంధించి ఇదైనా ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ ఇదైన క్రమంలో జనరల్‌గా వాళ్ళకి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడనొచ్చినప్పుడు ఆహ్, అమ్మ గురించి అంతా మంచే అనుకుంటారు అనేది. రోజు అంటే ఒకరోజు కూడా పుష్పక్క ఇంటి దగ్గర ఉండదు. రోజు పనికి పోద్దనేది. కొడుకులంటే ప్రేమ ఎక్కువనేది. అమ్మ చాలా కష్టాలు పడ్డదని చెప్పేసి పిల్లల సైడ్ నుంచి చెప్పుకుంటా ఉన్నది పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. సో, తనకి ఆడంబరాలు పెద్దగా ఉండేది కాదు. తనకి బంగారం కావాలని ఎప్పుడూ ఆశించింది కాదు. నాకు అది లేదు, ఇది లేదనేది కాదు. పిల్లలు బాగుండాలనే ధ్యాసతోనే ఉండేది. సో, కొడుకులు, బిడ్డలు, మనవళ్ళు, మనవరాళ్ళు వీటికి సంబంధించే పుష్పక ఆలోచిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉంటాం. సో, ఇందులో ఒక శ్రామిక మహిళకు సంబంధించి జనరల్‌గా చరిత్రలన్నీ రాజవంశాలకు సంబంధించినటువంటి మహిళలకు సంబంధించే రాస్తా ఉంటారు. శ్రామిక మహిళకు సంబంధించి ఒక రజక వృత్తిదారుల కుటుంబంలో పుట్టి, ఇస్త్రీ చేసుకోవటం, బట్టలు ఉతుక్కోవటం, ఇళ్లల్లో పనిచేసుకునేటువంటి వృత్తులకు సంబంధించి ఎక్కడ మనకి టీవీల్లో గానీ, పుస్తకాల్లో గానీ, మ్యాగజైన్స్‌లో గానీ కనిపించవు. సో, అందుకోసమే మన ఛానలు జాతుల యొక్క జీవన స్థితిగతులకు సంబంధించి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం ఈ వీడియో ద్వారా చేస్తాను. సో, సహజంగానే వచ్చే ఆదాయంతోనే కొద్దిపాటి ఆదాయంతోనే కుటుంబాలు జీవనం గడపాల్సిన అవసరం ఉంటది. ఇది కేవలం పుష్పక్కకి సంబంధించినటువంటి ఫ్యామిలీకి సంబంధించింది కాదు. ఈ దేశంలో 100కి 90% ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన స్థితిగతులు ఇట్లానే ఉంటాయి. నెలకి 5,000 ఒక కుటుంబం అంటే పుష్పక్క కుటుంబమే కాదు, భారతదేశంలో చ చ 100కి 90% మంది ప్రజానీకం నెలకి ఒక 5,000తోనో, నెలకొక 10,000తోనో, నెలకొక 15,000తోనో, నెలకొక 20,000తోనో కుటుంబాలను గడిపేటువంటి స్థితిగతుల్ని మనం చూస్తా ఉంటాం. ఈ క్రమంలోనే చిన్న చిన్న ఇల్లు ఉండటం ఇవన్నీ ఉంటుంటాయి. జనరల్‌గా మంచినీళ్ళు ఎక్కువ తాగితే మళ్ళీ యూరినల్స్‌కి పాస్‌కి వెళ్ళాలనేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి.